హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నేను రవికుమార్. ముందుగా మీ అందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. అంతేకాదు, జాతిపిత బాపూజీ నిస్వార్థ ప్రధానిగా పేరు పొందిన దివంగత లాల్ బహదూర్ శాస్త్రిల జయంతుల శుభాకాంక్షలు కూడా. అమరావతి ఆంధ్రుల ప్రజా రాజధాని. దీనిని 1000 ఏళ్ల పాటు, కనీసం 1000 ఏళ్ల పాటు ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా నిఖిల ప్రపంచం గుర్తుంచుకునేలా తెలుగు జాతి ఖ్యాతి తరతరాలు నిలిచి ఉండేలా నిర్మించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం. అందుకు తగ్గట్టుగానే అమరావతికి ప్లానింగ్ కానీ, దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లు కానీ, ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ చకచకా అమలవుతున్నాయి. నిజం చెప్పాలంటే 2014లో ప్రారంభమైన అమరావతి ప్రాజెక్ట్ అనే ఈ బృహత్తర నగర నిర్మాణం ఈ పాటికి మధ్యలో ఏవి అవాంతరాలు రాకుండా ఉంటే చాలా వరకు పూర్తయి ఉండేదన్న సంగతి మీ అందరికీ బాగా తెలుసు. అయితే మధ్యలో 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అప్పటి నుంచి మొదలుకొని 2024 వరకు కూడా అమరావతి నిర్మాణం జరగబోగా దాన్ని విధ్వంసం చేసేందుకు, అమరావతి ప్రాజెక్టును పూర్తిగా పడకెక్కించేందుకు అప్పటి సర్కార్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. దానికి వారి కారణాలు వారికి ఉన్నాయి, వారి లాజిక్లు వారికి ఉన్నాయి. అయితే తరువాత మళ్ళీ గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి మళ్ళీ జీవం పోసుకుంది. అప్పట్లో అంటే సుమారు 5 ఏళ్ల పాటు పూర్తిగా పడకెక్కి పూర్తిగా నిర్వీర్యమైపోయిన అమరావతి నగరం మళ్ళీ జవజీవాలు కూడా తీసుకుని వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా రూపొందేందుకు సమాయత్తం అవుతోంది. గతంలో ఎక్కడైతే ఆగిపోయినాయో ప్రాజెక్టు పనులు కానీ, ప్లానింగ్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, వాటన్నింటినీ కూడా అక్కడి నుంచే, అంటే ఫినిక్స్ పక్షి శిథిలాల నుంచి లేచినట్లుగా లేచి అమరావతి కూడా నింగి దిశగా సాగేందుకు ఉద్యుక్తమవుతోంది. ఈ తరుణంలో అమరావతి అంటే ఆంధ్రుల కీర్తి పతాక, ఆంధ్రుల తరగని ఖ్యాతికి తరతరాల పాటు సాక్షిభూతంగా నిలవబోయే అమరావతి మహానగరం గురించి నాకున్న అవగాహనలను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఇందుకు సంబంధించి కొద్దిగా వివరాలు మీకు తెలియజేస్తాను. అమరావతిని రాజధానిగా, రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గుర్తించి ప్రకటించినప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు, అంటే సుమారు కొన్నేళ్ల పాటు అమరావతికి సంబంధించిన ప్రతి దశను, ప్రతి పరిణామ క్రమాన్ని నేను ప్రత్యక్షంగా దగ్గర నుంచి చాలా దగ్గర నుంచి పరిశీలించాను, అధ్యయనం చేశాను. ఎందుకంటే సుమారు 8 ఏళ్ల పాటు, 2014 మొదలుకొని సుమారు 8 ఏళ్ల పాటు అమరావతి నిర్మాణంలోని, అమరావతి ప్రాజెక్టులోని ప్రతి దశను నేను ఆంధ్రజ్యోతి ప్రిన్సిపల్ కరస్పాండెంట్గా, అమరావతి బేస్డ్ జర్నలిస్ట్గా అక్షరబద్ధం చేశాను. 1, 2 కాదు, వందలు కాదు, వేలాది స్టోరీలు, కథనాలు ఎన్నెన్నో రాశాను. ఒక దశలో అయితే అమరావతి వార్తలు అంటే ఆంధ్రజ్యోతిలో పుంకలుగా వచ్చినప్పుడు నా పేరుకు పర్యాయ పదంగా అమరావతి కూడా వచ్చి చేరింది, అమరావతి రవికుమార్ అని. అట్లాంటి స్థాయిలో నేను కథనాలు రాశాను. అమరావతి అంకురార్పణ దశ నుంచి ప్రపంచంలోనే తొలిసారిగా భారీ ఎత్తున చేపట్టిన ల్యాండ్ పూలింగ్ స్కీమ్, భూ సమీకరణ పథకం మొదలుపెట్టి మాస్టర్ ప్లాన్ల తయారీ, దేశ విదేశీ నిపుణులతో సంప్రదింపులు, అప్పటి సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు, ఉన్నతాధికారులు వివిధ దేశాల్లో, వివిధ ప్రపంచ స్థాయి రాజధానులను పర్యటించి అక్కడి మేలైన అంశాలను గ్రహించి వాటిని మన అమరావతి మాస్టర్ ప్లాన్లో ఇన్కార్పొరేట్ చేయడం దగ్గర నుంచి వీటికి అమరావతి వంటి భారీ నిర్మాణానికి అవసరమైన నిధులను సమీకరించేందుకు అవసరమైన వ్యూహాలను ఎలా అమలు చేయాలి, ఎవరి దగ్గర నుంచి నిధులు రాబట్టాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా అమరావతి నిర్మాణాన్ని ఎలా అందరూ వేనోళ్ళ కీర్తించేలా చేపట్టాలి,
ఇలాంటి వరకు ఈ దశల వరకు అన్నిటికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన దగ్గర నుంచి ప్రతి దశలోనూ అమరావతికి సంబంధించిన ప్రతి దశలోనూ నేను ప్రత్యక్షంగా భాగస్వామిని అయ్యాను. ప్రధానంగా అమరావతి గురించి, అమరావతిని అడ్డుకునేందుకు అప్పట్లో కొందరు ముమ్మరంగా చేసిన యత్నాలను కూడా నేను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొస్తూ వచ్చాను. నానా కారణాలు చూపుతూ అమరావతికి నిధులు ఇవ్వరాదని, అమరావతి పర్యావరణానికి విరుద్ధంగా నిర్మితమవుతోందని, అమరావతిలో రైతులు వ్యవసాయ కూలీల జీవనోపాధికి గండం వాటిల్లుతోందని, వారి హక్కులకు భంగం జరుగుతోందని, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో కారణాలతో ఎందరెందరో న్యాయస్థానాలను, గ్రీన్ ట్రిబ్యునల్ను, ఆఖరి వరల్డ్ బ్యాంక్ను, వీటన్నింటినీ కూడా ఈమెయిళ్ల ద్వారా, కంప్లైంట్స్ ద్వారా, కేసుల ఫైలింగ్ ద్వారా అమరావతిని ఆపుదామని ఎంతో ప్రయత్నించారు. వీటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు నేను రిపోర్ట్ చేస్తూ వచ్చాను. అంతేకాకుండా కేవలం పాజిటివ్ యాంగిల్స్ అనే కాదు, అమరావతి నిర్మాణ సమయంలో జరిగిన కొన్ని మిస్డీడ్స్ అంటే కొన్ని అవకతవకలను కూడా నేను అప్పట్లో ప్రముఖంగా ప్రస్తావించాను మా ఆంధ్రజ్యోతి పత్రికలో. ఉదాహరణకు అమరావతిలో నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో దానికి సంబంధించిన పనులు చేపట్టిన కాంట్రాక్టర్లను బెదిరించి కొందరు అమరావతి రాజధాని నాయకులుగా చెప్పుకునే కొందరు చేపట్టిన అవినీతి దందాపై అమరావతిలో ఆమ్య అని వార్త రాసిన, రాజధానిలో కొన్ని విద్యాసంస్థలకు భూముల కేటాయింపులో మొదట ప్రకటించిన దానికంటే భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తీసుకుని ఆ సంస్థలకు అయాచిత అభివృద్ధి చేకూర్చినప్పుడైనా ఇలా ప్రతి అంశాన్ని అటు పాజిటివ్ ఇటు నెగిటివ్ విశ్లేషణాత్మకంగా ఇస్తూ వచ్చాను నేను. ఆ తర్వాత 2019లో చంద్రబాబు నాయుడు గద్దె దిగిపోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతికి పెద్ద బ్రేక్ పడింది. దీనిని కొనసాగించాలని, రాజధానిని ఇక్కడే ఉంచాలని అమరావతి రైతులు ఎంతగానో కోరారు, విన్నవించారు. ఆఖరికి అది కాదని జగన్ 3 రాజధానుల సిద్ధాంతం ప్రతిపాదించగానే దానికి వ్యతిరేకంగా వీధులకు ఎక్కారు. రకరకాల రూపాల్లో అమరావతి రైతులు, ప్రధానంగా మహిళా రైతులు ఏళ్ల తరబడి చేపట్టిన ఉద్యమం చరిత్రాత్మకమైనది. అలు పెరగకుండా ఘోర అవమానాలు, తిరస్కారాలు, చేత్కరింపులు, దమనకాండ కేసులు వీటన్నిటికీ విరవకుండా రాజధాని రైతులు, ప్రధానంగా మహిళా రైతులు చేసిన పోరాటాన్ని ఎంత కీర్తించినా తప్పులేదు, తక్కువే. అలాంటి పరిస్థితుల నుంచి అమరావతి ఈ 5 ఏళ్ల పాటు అంటే 2019 నుంచి 24 వరకు అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయిన వైనాన్ని కూడా వివరిస్తూ నేను చాలా వార్తలు రాశాను. ఆ తర్వాత మళ్ళీ 2024లో టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఇక అమరావతి అభివృద్ధి పట్టపగ్గా లేకుండా పంచ కళ్యాణిల జీవనాశ్రమంలో పరుగులు తీస్తుందని మనందరం భావిస్తున్నాం, అలాగే జరగాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంలో ఇటువంటి కీలక సమయంలో అమరావతిపై తగినంత పరిణతి, తగినంత అవగాహన, అమరావతిలో కీలక అంశాలపై తగినంత పట్టు ఉన్న నేను అమరావతికి సంబంధించిన వార్తలను ఇకపై ప్రత్యేకంగా మీకు ఇవ్వదలుచుకున్నాను. రెగ్యులర్గా నేను చేసే వీడియోలతో పాటు ఈ విజయదశమి నుంచి ప్రత్యేకంగా అమరావతి అనంతనేని అనే సిరీస్ కింద మీకు అమరావతికి సంబంధించిన కీలక అంశాలపై అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. వీటిని కూడా నా ఇతర వీడియోల మాదిరిగానే ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇక తొలిగా చెప్పుకోవాలంటే ప్రధానంగా అమరావతి ప్రాజెక్ట్ నిర్మాణం ఎలా జరుగుతుందో ఒకసారి పరిశీలిద్దాం. ఏ ప్రాజెక్టుకైనా సరే ప్రధానంగా కావాల్సింది దృఢ సంకల్పం, ఆ తర్వాత దానిని ఎలా నిర్వర్తించాలి, ఎలా పూర్తి చేయాలి అన్న పటిష్టమైన పకడ్బందీగా ఉన్న ప్రణాళిక. ఆ తర్వాత మూడవది అత్యంత కీలకమైనది అయినది దృఢ సంకల్పాన్ని, మనం తీసుకున్న ప్రణాళికను ఏమాత్రం లోటు లేకుండా, ఎక్కడ తేడా రాకుండా పకడ్బందీగా, అది టార్గెట్లో డెడ్లైన్స్ లోపల, నిర్దిష్టమైన కాల పరిమితి లోపల నాణ్యంగా పూర్తి చేసి అప్పగించటం. ఏ ప్రాజెక్టుకైనా సరే ఈ మూడు ప్రధాన అంశాలు, వీటిలో ఏది లోపించినా ఆ ప్రాజెక్టు పడకేస్తుంది.
ఇదే విషయం, ఈ పాయింట్ అమరావతి వంటి అత్యంత భారీ లక్షల కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరం విషయంలో మరింత ప్రాధాన్యం ఉంది ఈ పాయింట్కు. అయితే అమరావతికి సంకల్పం బాగుంది. చంద్రబాబు నాయుడు దీనిని ఎవరేమనుకున్నప్పటికీ కూడా అత్యద్భుత రాజధానిగా, ప్రపంచ స్థాయిలోని 10 రాజధానుల్లో ఒకటిగా, పూర్తి పర్యావరణ హితంగా, ఇంకెవరూ వంకబెట్టలేని విధంగా ప్రజలు నాణ్యమైన జీవనాన్ని గడపగలిగేలా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్లానింగ్లో చాలా వరకైనా సఫలీకృతమయ్యారని చెప్పచ్చు. అంటే సంకల్పం బాగుంది. ఆ తర్వాత ప్రణాళికలు, ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, లక్షల కోట్ల వ్యయమయ్యే ఈ భారీ ప్రాజెక్టును అవాంతరాలకు, అభ్యంతరాలకు, ఆక్షేపణలకు గెలవకుండా ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళడం అనేది, దీనికి సంబంధించిన ప్రణాళికను కూడా చంద్రబాబు చాలా పకడ్బందీగా అప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తూ వస్తున్నారు. ఫైనాన్షియల్ స్ట్రాటజీస్, నిధుల సమీకరణ, భూ సమీకరణ, పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వానికి వేలాది ఎకరాలు, 31,000 ఎకరాల పైగా సమీకరించగలగటం ఒక రికార్డు. ఇట్లా ఎన్నెన్నో గంటలతో ఎన్నెన్నో దేశాలు తిరిగి అక్కడక్కడి మంచి అంశాలను సంగ్రహించి అమరావతి మాస్టర్ ప్లాన్ను ఎంతో సమున్నతంగా రూపొందింపజేసిన చంద్రబాబు నాయుడు సారథ్యంలో అమరావతికి సంబంధించిన ప్రణాళిక కూడా పకడ్బందీగానే, చాలా వరకు లోపరహితంగానే తయారైందని చెప్పవచ్చు. ఇక మూడవది, ముందుగానే చెప్పుకున్నట్లు అత్యంత ముఖ్యమైనది ఈ ప్రణాళిక, ఈ సంకల్పం కార్యరూపం దాల్చేందుకు అవసరమైన చర్యలు. అయితే ఈ మూడవ దశలోనే అమరావతి కొంచెం వెనకబడినట్టుగా అనిపిస్తోంది. దీనికి కారణం నిజం చెప్తే నిష్ఠూరం అనిపిస్తుందేమో కానీ, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మనిషి మంచివాడైనా, చెప్పుకోదగ్గ ప్రముఖ విద్యావేత్త అయినప్పటికీ కూడా ఆయన సారథ్యం, ఆయన సామర్థ్యం అమరావతి వంటి ప్రాజెక్టుకు అంతగా సరితూగటం లేదేమో అనిపిస్తోంది. ఎందుకంటే అమరావతిలో గతంలో అంటే 2014, 2019లో కూడా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా అమరావతి నిర్మాణ బాధ్యతలను స్వయంగా నారాయణ పర్యవేక్షించారు. ఆ తరువాత 2024లో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి మళ్ళీ నారాయణ అదే పోర్ట్ఫోలియో, మళ్ళీ అదే అమరావతి సారథ్య బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఒక ప్రముఖ విద్యావేత్తగా, గొప్ప అకాడమిషియన్గా, నారాయణ విద్యా సంస్థల అధిపతిగా శ్రీ పి నారాయణ గారికి ఉన్న ప్రాధాన్యాన్ని, ఆయన గొప్పతనాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. అయితే అక్కడ ఒక రంగంలో నిష్ణాతులైనంత మాత్రాన ఇతర అన్ని రంగాల్లోనూ కూడా ఇలాగే వారు విజయబాటలో సాగుతారని చెప్పడానికి వీల్లేదనడానికి మన నారాయణ గారి ఉన్నతమే నిదర్శనం. రైట్ మ్యాన్ ఎట్ ద రైట్ ప్లేస్ అన్నది ఏ ప్రాజెక్టు విజయవంతానికన్నా ప్రాతిపదిక. అయితే నారాయణ గారు రైట్ మ్యానే, కానీ ఆయన ఉన్నది మాత్రం రైట్ ప్లేస్ కాదేమో అనిపిస్తోంది. అంటే అమరావతి ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఆశిస్తున్న విధంగా మున్ముందుకు పరుగులు తీర్చడంలో నారాయణ అంతగా సక్సెస్ కాలేదనిపిస్తోంది. ఎప్పటికప్పుడు టార్గెట్లు ప్రకటించడం, వాటిని పూర్తి చేయలేకపోవటం, మళ్ళీ కొత్తగా పలానా టైంలో పూర్తి చేస్తామంటాం, ఇలా ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కిగా ఈయన చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎన్నో ప్రాజెక్టులు ప్రకటిస్తున్నారు, ఎన్నో డెడ్లైన్స్ ప్రకటిస్తున్నారు. పలానా 2 నెలల్లో అయిపోతాయి అంటారు, 3 నెలలు అయిపోతాయి అంటారు. కానీ వాటి అంతు ఉండకుండా ఆ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో మొత్తంగా అమరావతి ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందన్న పైనే నీలి నీడలు కమ్ముకుంటున్నారని చెప్పచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే కనుక అమరావతిలో స్టేక్ హోల్డర్స్ చాలా వరకు ఎంత ప్రయత్నం చేసినా, గవర్నమెంట్ వరకు ఎంత ప్రయత్నం చేసినా వారి విశ్వాసాన్ని అమరావతి నిలుపుకోలేకపోవచ్చు. ఎందుకు ఇలా అంటున్నారంటే మీకు ఒకే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సిఆర్డిఏ ఆఫీస్, ఏపీ సిఆర్డిఏ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాధికార అభివృద్ధి సంస్థ, అమరావతి రాజధాని నిర్మాణాన్ని పర్యవేక్షించే ఈ కీలక సంస్థ కార్యాలయం ప్రస్తుతం విజయవాడలో ఉంది. అయితే పనులన్నీ అమరావతిలో జరుగుతుంటే విజయవాడలో కార్యాలయం ఉండటం సమంజసం కాదు, ఈ పర్యవేక్షణ కష్టముందన్న ఉద్దేశంతో అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన లింగాయపాలెం దగ్గర ఏపీసీఆర్డీకు ప్రధాన కార్యాలయం నిర్మించాలని, అందులోకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఏపీ రెరా, అమరావతి అభివృద్ధి సంస్థ ఇలాంటి పలు కార్యాలయాలను తరలించి రాష్ట్రం మొత్తంలోనే ఒక కీలక కార్యాలయంగా దాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడో 2014లో సంకల్పించారు. ఆ ప్రకారం ఆ లింగాయపాలెం బిల్డింగ్ కూడా మొదలైంది. 2019లో అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం
ఎన్నికల్లో ఓడి గద్దె దిగే నాటికి ఆ భవనం మొత్తం పూర్తిగా ఎక్స్టీరియర్స్ అంటే బయట వరకు అంతా పూర్తి అయిపోయింది. కేవలం ఇంటీరియర్ వర్క్ మాత్రం మిగిలిపోయింది. ఆ సందర్భంలో అంటే 2019 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల ప్రకటన ముందు జరిగిన సభలో చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే, ఎన్నికల్లో మనమే గెలుస్తాం 2019లో. గెలిచిన తర్వాత పదవి ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటిగా అంటే జూన్ 2019 జూన్లో మన గద్దెనెక్కగానే మనం ప్రారంభించబోయే తొలి కార్యాలయం ఏపీసీఆర్డీ ఆఫీసే అన్నారు. అంటే అప్పటికి 2019 జూన్ నుంచి అంతకుముందు ఫిబ్రవరి మధ్య కార్యం ఉంది 4 నెలలు. అంటే 4 నెలల పని మాత్రం మిగిలి ఉందని అర్థం. సరే, ఆ ఎన్నికలు ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత ఆ కార్యాలయం పనులు అట్లా ఆగిపోయాయి. పోనీ 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవగానే ప్రమాణ స్వీకారం తర్వాత జరిగిన సిఆర్డీఏ సమీక్షా సమావేశంలో 120 రోజులు అంటే 4 నెలల్లో సిఆర్డీఏ కార్యాలయ భవనాన్ని పూర్తి చేయాలని సంకల్పించారు. చేస్తామని కూడా చెప్పారు. అయితే అలా జరిగిందా? లేదు. ఇప్పటికీ అంటే ఆయన ప్రకటన చేసిన తర్వాత సంవత్సరం మీద 4 నెలలు గడిచినప్పటికీ కూడా ఏపీసీఆర్డీ ఆఫీసు ఏమాత్రం పూర్తి అవ్వలేదు. ఒకసారి చూడండి. ఇది ఏపీసీఆర్డీ ఆఫీస్, లింగాయపాలెం దగ్గర కొత్తగా నిర్మిస్తున్న 8 అంతస్తుల భవనం. ఈ భవనానికి సంబంధించిన పూర్తి నిర్మాణం ఎక్స్టీరియర్స్ అంటే బాహ్య స్వరూపం అంతా కూడా 2019 నాటికే సిద్ధమైంది. ఆ తర్వాత కేవలం ఇంటీరియర్స్ మాత్రం మిగిలిన్నాయి. అవి చేయడానికి కూడా 4 నెలల సమయం ఇచ్చారు ముఖ్యమంత్రి. 2024లో జూన్లో ప్రమాణ స్వీకారానంతరం అంటే గత ఏడాది అక్టోబర్ నాటికి ఈ ఏపీసీఆర్డీ ఆఫీస్ పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి. కానీ ఇప్పటికీ అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సంవత్సరం తర్వాత కూడా ఆ పనులు పూర్తి కాలేదు. అయితే నారాయణ గారు మాత్రం ఎప్పటికప్పుడు ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు. రేపు వస్తాం, 2 నెలలు ఇస్తాం, 3 నెలలు ఇస్తాం, ఇలా గడువు పొడిగించుకుంటూ పోతూ ఆఖరికి ఈ ఏడాది జనవరి దసరా అంటే రేపటికల్లా ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తామని, వెంటనే కార్యాలయాన్ని ఇక్కడ తరలిస్తామని ఏపీసీఆర్డీ ఇతర కార్యాలయాలన్నీ కూడా చెబుతూ వచ్చారు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే రేపు ఈ భవనం ప్రారంభోత్సవం జరగడం లేదు. ఇదే దశలో చాలా కాలంగా ఉంది. అంతేనా, దీని ఎక్స్టీరియర్స్ కూడా పూర్తయిన తర్వాత దీనికి ఇంటీరియర్స్ అంటే అంతర్గత అలంకరణ, అంతర్గత వసతుల కల్పన కోసం కేటాయించిన మొత్తం ఎంత తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ మొత్తం అక్షరాల 165 కోట్లు. అంటే బాహ్య స్వరూపం ఎప్పుడో పూర్తయిపోయిన భవనంలో కేవలం అంతర్గత వసతుల కల్పన, ఇంటీరియర్ డెకరేషన్ అన్నిటి కోసం ఏపీసీఆర్డీ నిర్దేశించుకున్న మొత్తం వేసిన అంచనా 165 కోట్లు. 165 కోట్లు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఏపీసీఆర్డీ కార్యాలయం పక్కనే ఉన్న ఒక ప్రదేశంలో త్వరలో ఒక 5 స్టార్ హోటల్ నిర్మాణం కాబోతోంది. దాని ప్రాజెక్టు వ్యయాన్ని మొత్తం 4 ఎకరాల్లో కట్టబోయే 5 స్టార్ హోటల్ నిర్మాణం అయ్యే ఖర్చుని 200 కోట్లుగా అంచనా వేశారు. కానీ ఇక్కడ స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చి ఎక్స్టీరియర్ మొత్తం అంటే బాహ్య స్వరూపం మొత్తం పూర్తయిన భవనంలో కేవలం అంతర్గత అలంకరణ కోసం 165 కోట్లతో ఇటీవల సిఆర్డీ టెండర్ పిలిచింది. ఇట్లా అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేకపోవటం, అంచనాలు విపరీతంగా పెంచేయటం అమరావతిలో పరిపాటిగా మారింది. దీనికి ఆ శాఖకు సారథ్యం వహిస్తున్న నారాయణ గారి బాధ్యత వహించాలి. ఇదేనే కాదు, ఇంతకుముందు కూడా 2019లో కూడా 2014-19 మధ్య వెలగపూడిలో తాత్కాలిక ప్రభుత్వ కార్యాలయ సముదాయం అంటే ఐజీసీ తాత్కాలిక సచివాలయం నిర్మించినప్పుడు కూడా నారాయణ గారిపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి, ఇలాంటి విమర్శలే వచ్చాయి. అది కూడా రికార్డు సమయంలో పూర్తి చేశామని చెప్పినప్పటికీ కూడా అంచనాలను ఇప్పటికప్పుడు సవరించుకుంటూ దాన్ని భారీగా ఆకాశానికి అంతేలా చేశారని, అంత నిర్మాణ వ్యయంతో ఇంకా బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం నారాయణ గారి మంచితనమో లేకపోతే పర్యవేక్షణ లోపమో లేకపోతే అలసత్వం వల్లనో వెలగపూడిలో నిర్మించిన ఐజీసీ కాంప్లెక్స్ మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదని అంటారు. ఈ విషయాన్ని అప్పట్లోనే తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా ఉన్న చాలామంది శాసనసభ్యులు ఐజీసీ నిర్మితమైన తీరుపైన అందులో ఉన్న వసతులపైన పెరవిరిచారు. అయితే నారాయణ గారి పద్ధతులు అప్పటికిప్పటికి మార్పు రాలేదు. మరి ఏం చేయాలి అంటే నారాయణ గారు వస్తుతః మంచివాడు, కార్యదక్షుడు అయినప్పటికీ అమరావతి నిర్మాణ విషయంలో అంటే ఈ ప్రాజెక్టు చేపట్టడంలో మాత్రం ఆయన అంతగా సక్సెస్ కాలేకపోతున్నారు.
ఇందుకు ఆయన ఎంచుకునే టీం కూడా ప్రధాన కారణమని చెప్పచ్చు. నారాయణ గారికి మరి ఆయన కార్పొరేట్ విద్యా కల్చర్ వల్ల లేకపోతే ఆయన వ్యవహార సరళి వల్ల కానీ నిర్మోహమాటంగా ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు అంటే అంతగా ఇష్టపడరు. అందుకు ఉదాహరణ గతంలో ఆయన సిఐడిఏ కమిషనర్గా ఉండి అమరావతికి బాటలు పరిచిన ఏపీ సిఐడిఏ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ నాగులపల్లి శ్రీకాంత్ గారితో ఆయనకు నెలకొన్న విభేదాలు, ఆ తర్వాత 2024లో కాటమనేని భాస్కర్ అనే సముద్రుడైన అధికారితో ఆయనకు పసుకోకపోవటం చెప్పుకోవచ్చు. పోనీ ఆ తర్వాత వారిని సాగనంపిన తర్వాత అయినా నారాయణ గారు తీసుకొచ్చిన అధికారులు కానీ ఇంజనీరింగ్ నిపుణులు కానీ అంతగా సత్తా ఉన్నవారా అంటే సమాధానం అవునని చెప్పలేము. అందుకు కారణం నారాయణ గారు కేవలం సామర్థ్యం లేదా సమర్థత ప్రాతిపదిక కాకుండా ఏవో ఇతరేతర కారణాలతో తనకు నచ్చిన అధికారులకు అందరం వేస్తున్నారని, తనకు నచ్చకపోతే రాజధాని బాధ్యతల నుంచి సాగనంపుతున్నారని వినిపిస్తోంది. ఇలాంటి ధోరణి ఎంతమాత్రం మంచిది కాదు. అది అమరావతి లాంటి భారీ ప్రాజెక్టుకు. ఈ విషయాన్ని మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్, అంటే నారాయణ గారి దగ్గర ఒకప్పుడు చదువుకున్నాడు లోకేష్ గారు శిష్యుడు, ఆ శిష్యుడు ఎందుకు గుర్తించడంలో అర్థం కాదు. ఇదే విధమైన ఆరోపణలు 2014-19 మధ్య కూడా నారాయణపై వచ్చినప్పటికీ కూడా ఈ తండ్రి కొడుకులు అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు మళ్ళీ మరోసారి నారాయణ గారి పైన నమ్మకం ఉంచి ఆయనకు అమరావతి నిర్మాణ బాధ్యతను అప్పగించడం విడ్డూరంగా ఉంది. ఇంతకిప్పుడు మనం కోరుకోవాల్సింది ఏంటంటే నారాయణ గారు తన పనితీరు అంటే కార్పొరేట్ విద్యాసంస్థ నడిపిన తీరులో వ్యవహరించడం కాకుండా అధికార యంత్రాంగంతో పనిచేయించడం ఎలాగూ, సమర్థంగా వారి నుంచి ఫలితాలు రాబట్టడం ఎలాగూ, వారిని పరస్పరం సమన్వయం చేసుకుంటూ వారిని మోటివేట్ చేస్తూ అమరావతిని పరుగులు తీసడం ఎలాగూ అన్న విషయాల్లో కొంత అధ్యయనం చేసి మెరుగైన ఫలితాలు సాధించేందుకు త్రికరణ శుద్ధిగా ప్రయత్నించటం, లేదా నారాయణ గారు లాంటి విద్యావేత్త, నారాయణ గారు లాంటి సమర్థుడని ఈ ప్రభుత్వం భావిస్తోంది కాబట్టి ఆయన సేవలను ఏ శాఖలోనైనా వాడుకుంటూ ఈ అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టించి తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే మరొక సమర్థుడైన తగిన అర్హతలు ఉన్న వ్యక్తికి అప్పగిస్తే మేలని నా అభిప్రాయం. చూద్దాం ఏమవుతుందో. ఇక మీకు ముందే చెప్పినట్లు ఈ అమరావతి అనంతనేని అనే సిరీస్లో ఇట్లాగే నేను అప్పుడప్పుడు వీడియోలు చేస్తూ ఉంటాను. ఆదరించగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.